శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీ గురుభ్యో నమ. భక్తులరా, నిన్న దేవాలయంలో ప్రభాత పూజలు అయిన తర్వాత సంప్రదాయం ప్రకారం ఇతిహాసం చెప్పుకున్నాం. భారతీయ ఇతిహాసం నేటి వరకు ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 319 అధ్యాయాలు పూర్తి చేసి 320వ అధ్యాయంలోని 12వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 13వ శ్లోకంలో కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణజయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. राजा तस्याः परं दृष्ट्वा सौकुमार्यं वपुस्तदा कें कस्य कुतो नेति बभूवागत విస్మయః. ఆమె యొక్క సుకుమారమైన సుందరమైన దేహాన్ని చూసి రాజు ఆశ్చర్యచకితుడై ఈమెవరు, ఎవరికి సంబంధించింది, ఎక్కడి నుంచి వచ్చింది అని మనసులో అనుకున్నాడు. తత్వస్యా స్వాగతం కృత్వా వ్యాధిశ్చ వరాసనం పూజితాం పాదశౌచేన వరాన్నేనాప్యతర్పయత్. ఆ తర్వాత ఆమెకు స్వాగతం చెప్పాడు, ఆసనం మీద కూర్చుండ చేశాడు. అలా తర్వాత పాద ప్రక్షాళనం అది కూడా చేశాడు. చక్కగా మంచి ఆహారం పెట్టి సంతోషపెట్టాడు ఆమెను. అత భుక్తవతి ప్రీత రాజానా మంత్రిభిర్వ్రతం సర్వభాష్య విదాం మధ్యే సోదయామాస భిక్షుజీ. భోజనం చేసి సంతోషించిన తర్వాత మంత్రులతో కూర్చున్న జనక మహారాజుని కొన్ని ప్రశ్నలు వేయదలిచింది ఆమె. సులభాత్వస్య ధర్మేషు ముక్తో నేతి ససంశయ సత్వం సత్వేన యోగజ్ఞా ప్రవివేశ మహీపతే. ఈ రాజు ఈ రాజధర్మాల నుంచి విముక్తుడైన జీవన్ముక్తుడేనా అని ఆమెకి సందేహం కలిగింది. యోగశక్తులు బాగా తెలిసిన ఆమె తన సూక్ష్మ బుద్ధితో రాజు యొక్క బుద్ధిలో ప్రవేశించింది. నేత్రాభ్యాం నేత్రయోరస్య రశ్మీన్ సంయమ్య రశ్మిభిః శాశ్వతం చోదయస్యంతి యోగ బృందైర్బంధః. ఆమె తన నేత్రాలనే కిరణాలతో రాజు నేత్ర కిరణాలని బంధించి యోగ బలంతో ఆయన యొక్క చిత్తాన్ని నియంత్రించి వశం చేసుకుంది. ఇక ప్రశ్నలు అడగడానికి సిద్ధమైంది. జనకోప్యుత్ మృణయ రాజా భావమస్య విశేషయన్ ప్రతిజగ్రాహ భావేన భావమస్య నృపోత్తమ. జనకుడు ఆమె ఆ సులభ యొక్క అభిప్రాయాన్ని పసిగట్టాడు. ఆ అభిప్రాయాన్ని ఆదరిస్తూ నవ్వుతూ తన భావంతో ఆమె భావాన్ని గ్రహించాడు ఆయన. తదేకస్మిన్నధిష్టానే సంవాదః స్పృగ్యతామయం ఛత్రాదిషు విముక్తస్య ముక్తాయాశ్చ
త్రిదండకే ఛత్రచామ్రాది రాజచక్రాలు లేని జనక మహారాజు, త్రిదండం మొదలైన సన్యాస చక్రాలు లేని సులభ ఒకే శరీరంలో ఉండి చేసిన సంవాదం చెప్తాను విను. జనక ఉవాచ, ఇదంతా ధర్మరాజుకి భీష్ముల వారు చెప్తున్నాడు. జగవచ్చాక్వచర్యేయం కృత్వా క్వచ గమిష్యసి కస్యచత్వం కుతో నేతి పప్రచ్ఛైనాం మహీపతి. జనకుడు అడిగాడు, భగవతి నీకు ఈ సన్యాస దీక్ష ఎలా సిద్ధించింది? ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరి దానివి? ఎక్కడ నుండి వచ్చావు? శృతే వయసి జాతౌ చ సద్భావో నాధిగమ్యతే ఏష్వర్థేష్వుత్తరం తస్మాత్ ప్రవేజ్యామక్షమాగమే. ఎవరైనా అడక్కపోతే వారికి గల శాస్త్రజ్ఞానం, వయస్సు, జాతి అనేవి తెలియవు కదా. నాలో నీవు చేరటం వల్ల ఈ సమయంలో ఇవి అన్నీ తెలియడానికి నిజమైన సమాధానాలు నువ్వు నాకు చెప్పాలి. ఛత్రాదిషు విశేషేషు ముక్తం వా విద్యుతత్వద సత్వాన్ సంబంతుమిచ్చామి మానార్హాహి మతాసి మే. ఛత్రాదులైన రాజ్య చక్రాలన్నింటినీ కూడా ఇప్పుడు నేను వదిలేశాను కాబట్టి నా అసలు స్థితిని తెలుసుకో. నువ్వు చాలా పూజ్యురాలుగా కనపడుతున్నావు, నిన్ను గౌరవించాలి అని అనుకున్నా నేను. యస్మాచ్చైతన్మయా ప్రాప్తం జ్ఞానం వైశేషికం పురా యస్య నాన్యః ప్రవక్తాస్తి మోక్షం తమపి మే శృణు. పరాశర సగోత్రస్య వృద్ధస్య సుమహాత్మనః భిక్షో పంచసికస్యాహం శిష్యః పరమసమ్మతః. సాంఖ్య జ్ఞానే చ యోగే చ మహీపాల విధౌ తథా త్రివిధే మోక్షధర్మేస్మిన్ గతాధ్వాచ్చిన్న సంశయః స యథా శాస్త్రదృష్టేన మార్గేణేహ పరిభ్రమన్ వార్షికాంశ చతురో మాసాన్ పురామయి సుఖోషితః. పూర్వం నేను మోక్ష విషయమైన జ్ఞానాన్ని పొందిన మహానుభావుని గురించి చెప్తాను. ఆయనలాగా వివరించగల వాళ్ళు ఎవరు కూడా నాకు కనపడలేదు. పరాశర గోత్రుడై సన్యాస ధర్మాన్ని అవలంబించే వృద్ధుడు, మహాత్ముడు, పంచశిఖుడు ఆయన మా గురుదేవులు. నేను వారికి చాలా ఇష్టమైన శిష్యుణ్ణి. సాంఖ్యజ్ఞానం, యోగ విద్య, రాజనీతి అనే ఈ త్రివిధమైన వాటిలో వెళ్ళదగిన దారిని గురుదేవులు నాకు ఉపదేశించారు. ఈ విషయాల్లో నాకున్న సందేహాలన్నీ ఆయన తొలగించారు. పూర్వకాలంలో ఒకసారి మా ఆచార్యపాదులు, మా గురువుదేవులైన ఆ పంచశిఖుల వారు శాస్త్ర మార్గాన్ని యథావిధిగా అనుసరిస్తూ లోక సంచారం చేస్తూ మా రాజ్యానికి దయచేశారు. వార్షికాలైన 4 మాసాలు నా ఆతిథ్యంలో సుఖంగా ఉన్నారు. చాతుర్మాస్యం అంటారే అదే అన్నమాట. నాహం సాంఖ్యముఖ్యేన సుదృష్టార్థేన తత్వతః శ్రావితస్త్రివిధం మోక్షం నచరాజాధి చాలిత. వారు సాంఖ్యశాస్త్రంలో ఇంతకు ముందే నేను చెప్పినట్లు గొప్ప విద్వాంసులు. అన్ని సిద్ధాంతాలు ఉన్నట్లుగా వారికి అరచేతిలో స్వర్గం లాంటి త్రివిధ మోక్ష ధర్మాలను వారి వద్ద శ్రవణం చేశానే. వారు రాజ్యత్యాగం చేయమని నాకు చెప్పలే. సోహంతామఖిలాం వృత్తిం త్రివిధాం మోక్ష సంహితాం ముక్తరాగస్య రామ్యేక పదే పరమకేస్తద. వారి యొక్క ఉపదేశానుసారం నేను ఏమాత్రం విషయాసక్తి లేకుండా ముక్తి విషయాలైన 3 విధాలైన సమస్త వృత్తుల్ని ఆచరిస్తున్నాను. ఏకాకినై పరమపదంలో ఉన్న వైరాగ్యం పునరేతస్య
మోక్షస్య పరమో విధి జ్ఞానాదేవ చ వైరాగ్యం జాయతే ఏన ముచ్యతే. ఈ మోక్షానికి వైరాగ్యం అనేది పరమ ఆవశ్యకం. ఆ వైరాగ్యం జ్ఞానం వల్లనే సిద్ధిస్తుంది. దానివల్లనే వ్యక్తి ముక్తుడవుతాడు సుమా. జ్ఞానేన కృతే యత్నం యత్నేన ప్రాప్యతే మహద్వంద్వ ప్రమోక్షాయ సా సిద్ధిర్యా వయోతిగా. మానవుడు జ్ఞానంతో ముక్తిని పొందడానికి ప్రయత్నిస్తాడు. దానివల్ల మహత్తరమైన ఆత్మజ్ఞానం కలుగుతుంది. అదే సుఖ దుఃఖాదులైన ద్వంద్వాల నుండి విముక్తిని కలిగిస్తుంది. దాని సిద్ధి మృత్యువుని కూడా అతిక్రమిస్తుంది. సేయం పరమికా బుద్ధే ప్రాప్త నిర్ద్వంద్వతామయ ఇహైవ గతమోహేన చరత ముక్త సంగిన. అజ్ఞానం తొలగిపోయింది నాకు. ఆయన దయ వల్ల లోకబంధాలన్నింటినీ కూడా వదిలాను. కాబట్టి గృహస్థ ధర్మంలో ఉంటూనే బుద్ధితో ద్వంద్వాతీత స్థితిని పొందాను. యథాక్షేత్రం మృదు భూతం అద్భిరాప్లాపితం తథా జనయచ్చంకురం కర్మ నృడాం తద్వత్. పునర్భవం చక్కగా దున్నటం వల్ల బాగా మెత్తనైన మట్టి గల పొలంలో కావలసినంత నీరు వచ్చి తడిసినప్పుడు బీజాలు మొలకలు ఎత్తుతాయి. అలానే మానవుని యొక్క మంచి చెడు పనులే పునర్జన్మను కలిగిస్తాయి సుమా. యథాచోత్తాపితం బీజం కపాలే యత్ర తత్ర వా ప్రాప్యప్యంకురం హేతుత్వం అబీజత్వాన్న జాయతే. మూకుళ్ళలో కానీ బాండీలో కానీ ఇంకా దేంట్లో అయినా గింజ బీజహీనం కావటం వల్ల తగిన పొలంలో పడినా మొలకెత్తదు. అంటే వేయించిన విత్తం మొలకెత్తదు కదా. తద్వద్ భగవతా నేనా శిఖా ప్రోక్తేన భిక్షునా జ్ఞానం కృతమ బీజం మే విషయేషు న జాయతే. అలాగే యతిశ్రేష్ఠులైన మా గురువులు పంచశకుల వారు నాకు అనుగ్రహించిన జ్ఞానం నిర్బీజం కాబట్టి లోక విషయాలు అనే పొలంలో అవి మొలకెత్తవు. రేపు కొనసాగిద్దాం ఈ ఘట్టాన్ని. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.